హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను క్యారెట్ హల్వా చేయడానికి 1/2 కేజీ వరకు క్యారెట్ని తీసుకున్నానండి. పైనున్న చెక్కు తీసేసి ఒకసారి కడిగి తీసుకోవాలి. ఈ క్యారెట్ హల్వా 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి, క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. లేదా ఇలా తురుముకొని తీసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నెయ్యిలో మనం ముందుగా తురుముకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పాలన్నీ దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత
క్యారెట్ కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు వరకు పంచదారను వేసుకొని కలుపుకోవాలి. పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం పలుచగా అవుతుందండి. ఇది మళ్ళీ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా దగ్గరికి ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.